శుభోదయము. ఈరోజు మనము శతక సుధ పద్య భాగంలో అన్ని పద్యాలు. శతకం అంటే ఇది అర్థము 100 పద్యాలు సంకలనం చేస్తే ఒక కవులు 100 పద్యాలకు పైగా పద్యాలు రాస్తే ఒక శతక రూపంలో రాస్తుంటారు. ఒక మకుటం ఒక గ్రంథం రూపంలో 100 పద్యాలు రాస్తారు కాబట్టి శతకాలు అనే పేరు వస్తుంది. ఈ పద్యాలలో చివరిలో పద్య పాదాలు ఉంటాయి. అంటే 4 పాదాలకు కలిపి ఒక పద్యం రాస్తుంటారు. ఆ పద్యాలు రాసినప్పుడు పద్య పాదంలో లాస్ట్ చివరిలో కవుల యొక్క పేర్లను సంబోధిస్తుంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చిన వేమన అంటే వేమన శతకం అని, దూర్జతి, ఇలా లాస్ట్ శతకాల్లో సుమతి అని, వేమన అని పద్య పాదములలో చివరిగా మకుటం ఉంటుంది. దీనిని మకుటం అంటే ఇంకో మాటలో అర్థం ఏమిటంటే కిరీటం అని అర్థం వస్తుంది. అసలు కవులు శతకాలను ఎందుకు రాస్తారంటే కవులకు తమ కలిగిన అనుభవాలను, నీతిని, వాళ్ళకు తెలిసిన లోక నీతిని, లోకంలో పోకడలను ఇవన్నీ మళ్ళీ ఇంకో వ్యక్తులకు అందించడం కోసము, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అవన్నీ ఫాలో అవడం కోసము పద్యాలు రాస్తూ ఉంటారు. పద్య రచన చేస్తూ వాళ్ళకి కలిగిన భావాలను వ్యక్తపరుస్తూ ఉంటారు. అంటే శతకాల పద్యాలలో నీతిని, మరి గుణాలను, అంటే ఒక్కొక్క గుణాలు ఏ విధంగా ఉంటుందో, ఒక్కొక్క తీరులు ఎలా ఉంటాయి, అవన్నీ ప్రపంచానికి తెలియజెప్పాలి కదా. ప్రపంచం అంటే ఎవరు ఇక్కడ? ప్రజలందరికీ తెలియజెప్పడం ఉద్దేశం కోసము కవులు తమ కలిగిన అనుభవాలను పద్య రూపంలో కొనసాగిస్తారు. శతక సుధలో అన్ని పద్యాలు నీతిని బోధిస్తాయి. నీతి అనేది నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తుంది. నీతి అంటే నైతికత, అంటే మంచిగా సత్ప్రవర్తన కలిగి ఉండడము, ధర్మాన్ని ఆచరించడము, బుద్ధిగా చదువుకోవడము, ఎవరిని అంటే ఒక సత్పౌరుడిగా తీర్చిదిద్దడమే శతక సుధ యొక్క ఉద్దేశం. మనం అన్ని చదువుకుంటాం, కానీ కొన్ని విషయాలు పద్య రూపంలో చదువుకొని నీతిని బోధిస్తాయి కాబట్టి మనం ఆటోమేటిక్గా సెట్ అయిపోతాం అన్నట్టు. అంటే పద్యాలు చదవడం వల్ల మనం అందులో ఉన్న జ్ఞానాన్ని, రసాన్ని అవన్నీ ఆస్వాదిస్తూ ఉంటాము. పద్యాలు చదవడానికి ఎంతో చక్కగా ఉంటాయి, చదివిన కొద్దీ ఇంకా చదవాలనిపిస్తుంటాయి. ఈరోజు మనం శతక సుధ పద్యాలలోనే చదువుకుంటాం. ఇందులో కవి పరిచయాలు. నారాయణ శతకము. నారాయణ అన్న మకుటంతో మనసుకు హత్తుకునే ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు ఉంటాయి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించేవంటే మంచి ఉత్సాహాన్ని, ఆహ్లాదాన్ని, హాయిని కొలిపే పద్యాలు ఉంటాయి. దీనిని పోతన గారు రాశారు. ఇతడు వరంగల్ జిల్లా బ్రహ్మెర ప్రాంతం వాసి. బ్రహ్మెర పోతన అంటారు కదా, బ్రహ్మెర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి బ్రహ్మెర పోతన అంటారు. ఈయన ఆంధ్ర మహాభాగవతము, భోగిని దండకము, వీరభద్ర విజయము రాశాడు. ఈ బ్రహ్మర పోతన ఆంధ్ర మహాభారతము, భోగిని దండకము, వీరభద్ర విజయం అనే పద్యాలను రాశాడు. ఈయన 15వ శతాబ్దానికి చెందిన కవి. తర్వాత ఈయన రాసిన పద్యములలో మొదటి పద్యం చూడండి. సతతాచారము సునృతంబు కృపయున్ సత్యమున్ శీలమున్ నతిశాంతతత్వము చిత్తశుద్ధికరమున్ అధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితము దూరంబు కాకుండా సమ్మతికిం చేరువ మీ నివాస సుఖమున్ మానాద నారాయణ. నారాయణ శతకం కాబట్టి లాస్ట్ పద్యపాదం చివర నారాయణ అని ఉంటుంది. చూడండి. సతతాచారము సునృతంబు కృపయున్ సత్యమున్ శీలమున్ నతిశాంతతత్వము చిత్తశుద్ధికరమున్ అధ్యాత్మయున్ ధ్యానమున్ ధృతియున్ ధర్మము సర్వజీవహితంబు దూరంబు కాకుండా సమ్మతికిం చేరువ మీ నివాస సుఖముల్ మానాద నారాయణ. నారాయణ శతకంలో ఓ లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా అంటే మన భక్తుడు ఇక్కడ నారాయణ శతకం రాస్తున్నాడు కాబట్టి
శ్రీమన్నారాయణుణ్ణి. ఎలా? ఓ లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడా నారాయణుడా, ప్రియం వచనం. ప్రియం వచనం అంటే మంచి వచనం, మంచిగా మాట్లాడేవాడా. దయ, సత్యము, మంచి స్వభావము, మిక్కిలి శాంతము, నిర్మలమైన మనసు, భగవద్భక్తి, ధ్యానము, ధైర్యము, ధర్మాలను కూడా ఆచరిస్తూ సర్వ ప్రాణులను మేలు కోరేవాడా, మీ సన్నిధిలో నీకు ఇష్టమైన వాడిగా ఉండే సుఖాన్ని దయచేయు, సుఖాన్ని నాకు ప్రసాదించు. నువ్వు దయాస్వరూపుడివి, సత్యాన్ని, ధర్మాన్ని, అందరినీ మేలు కోరేవాడివిగా మీ యొక్క కొలువులో, మీ యొక్క మనసులో నాకు ఒక స్థానాన్ని కల్పించు అని నారాయణుని వేడుకుంటున్నాడు భక్తుడు. ఈ పద్యము చుక్కగుర్తు పద్యాలు మీరందరూ కంఠస్థం చేయాలి, కంపల్సరీ నేర్చుకోవాలి. పద్యాలు చదువుతున్నప్పుడు మనము టీచర్ ఎలా చెప్తున్నారో అలా చదివి చూసుకుంటూ మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా చదివితే మన మనసు అంత ఆహ్లాదంగా, ఉత్సాహంగా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ మీలో కలుగుతుంది. చూడండి, సతతాచారము సునృతంబు కృపయున్ సత్యమున్ శీలమున్ నటి శాంతతత్వము. అంటే ఇంకా సతతాచారం అంటే ఎప్పుడు సదా ఆచారాలను అనుసరించేవాడిగా. సునృతంబు కృపయున్, కృప అంటే దయ, సత్యము అంటే సత్యము, శీలము అంటే శీలం అంటే గుణము, శీలాన్ని కలిగి ఉండడము, నతి శాంతతత్వము అంటే చాలా శాంతతత్వంగా, చిత్తశుద్ధి, చిత్తం అంటే ఇక్కడ మనసు, కరమున్నధ్యాత్మయు మనసును లగ్నం చేయడము, భక్తి మరియు చిత్తశుద్ధితో కలిగిన వాడిగా ఉండడం, ధృతి అంటే ధైర్యము, ధర్మము అంటే ధర్మము, సర్వజీవము అంటే సర్వ ప్రాణులకు జీవము, హితము, దూరం కాకుండా సమ్మతికి చేరువ అంటే మీ యొక్క కొలువెలుగులో నన్ను ఉండేవాడిగా, సమ్మతికి చేరువ, మీ నివాస సుఖము మానాద నారాయణ. నారాయణ ఈ యొక్క ధర్మము, శాంతి, సత్యము, శీలము, గుణము ఇవన్నీ ప్రసాదించేవాడా, నీ యొక్క కొలువులో నన్ను, నా స్థానాన్ని ప్రసాదించు, నాకు ఇష్టమైన వాడిగా నీ యొక్క స్థానాన్ని కల్పించు అని వేడుకుంటున్నాడు. ఇంకో రెండవ పద్యం చూడండి, కవి పరిచయము. చిత్త శతకం, రెండవ పద్యము చిత్త శతకము. శ్రీపతి భాస్కర కవి, ఇది 17వ శతాబ్దానికి చెందిన కవి భాస్కర శతకము. మకుటము పద్యాలను రాశాడు. అంటే చిత్తమా, లాస్ట్ చిత్తమా అనే లాస్ట్ పద్యంలో చివరిలో మకుటం ఉంటుంది, చిత్తమా అంతా పూర్తి అవుతుంది. దాన్ని అదే పేరుతో పద్యాలను రాశాడట. ఈయన శైవ పండితాత్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశం వాడని పరిశోధకుల అభిప్రాయము. అంటే శైవ పండితాత్రయంలో అంటే శైవుడు, శైవ పండిత త్రయంలో ఒకరైన శ్రీపతి పండితుని వంశానికి చెందినవాడని పరిశోధకుల యొక్క అభిప్రాయము. ఈ పద్యం రాసిన అతను చూడండి, రెండవ పద్యము భాస్కరాపతి. పీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము, తుచ్చ సౌఖ్య సంపాదనకై అబద్ధముల్ బంకకు, వాదములాడబోకు, మర్యాద అతిక్రమింపకు, పరస్పర మైత్రి మెలంగు, మెట్టి మౌవేదముల చేరుకు, వివేకధనాబ్దినము చిత్తమా. బీదల కన్న వస్త్రములు పేర్మినొసంగుము అంటే బీదలకు కొన్ని వస్త్రాలు పేర్మినొసంగుము. మనకు దగ్గర ఉన్న ఏవైనా దానం చేయాలి అని పద్యం యొక్క భావం. అంటే మన దగ్గర ఉన్నది లేని వాళ్ళకి ఇవ్వడం. అంటే ఓ భావం చూడండి, ఓ మనసా, చిత్తమా, ఓ మనసా అంటే ఓ మనసా, పేదవారికి అన్నము, వస్త్రము అధికంగా చేయి. అంటే వాటికి దానం అధికంగా చేయాలి. అన్నదానం చేయడము, వస్త్రాలు మనం చూస్తుంటాం, ఎక్కడైనా భోజనాలు, అన్నదానం నిర్వహిస్తుంటారు. అంటే
పేదల కోసమే వాటిని అలా సేవా తత్వంతో భోజనాలు పెడుతూ ఉంటారు, వస్త్రాలు ఇస్తుంటారు. లేని వారికి పేదలు అందరూ ఉంటారు, అందరు గొప్ప వాళ్ళు ఉంటారా సమాజంలో, లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ యొక్క సేవ చేసుకునే మానవ సేవే మాధవ సేవ అంటారు కదా. కాబట్టి మన దగ్గర ఉన్నది దానం చేయాలి. దానం అన్ని దానాల కన్నా ఏదైనా అన్నదానం గొప్పది అంటారు. కాబట్టి మనము ఆకలిగా ఉన్న వారికి అన్నాన్ని పెట్టాలి. నీచమైన సుఖాల కోసం అబద్ధాలు ఆడకు. అంటే కొందరు స్వార్థంతో ఆలోచిస్తారు, వాళ్ళు సుఖం కోసము అబద్ధాలు ఆడుతుంటారు. అంటే వాళ్ళ యొక్క నీచమైన ఆలోచనలు కలవాళ్ళు సుఖాల కోసం, అంటే నేనే పెద్ద నాకు హాయి ఉండాలి అది అనేసి అబద్ధాలు ఆడుతుంటారు కొన్ని విషయాలు. అప్పుడు అవసరంగా ఎవరితోనూ వాదకు దిగవు. అంటే అనవసరంగా ఎవరితోటి వాదించుకోకూడదు. ఒకరికొకరు వాదించుకుంటారు కదా, అట్లా వాదించుకోకూడదు. హద్దు మీరి ప్రవర్తించొద్దు. ఎప్పుడైనా మన హద్దుల్లో మనం ఉండాలి. హద్దు మీరి ఎప్పుడైనా ప్రవర్తించరాదు. అందరితో సౌఖ్యంగా ఉండు. అందరితోటి సౌఖ్యం అంటే ఇక్కడేంటి, స్నేహంగా కలిసిమెలిసి ఉండు. ఈ సూత్రాలే వేదాలుగా భావించు. ఈ చెప్పిన విషయాలే మనం వేదంగా భావించాలి. మంచి మాట్లాడాలి, అందరితో సౌఖ్యంగా ఉండాలి, అబద్ధాలు ఆడద్దు, ఎప్పుడు నీతి నిజాయితీగా ఉండాలి. ఇవే నీకు వేదాల చేత నిర్దేశించినవి. అంటే వేదమేగా భావించు వీటిని. మన హిందువులకి వేదాలంటే ఎంతో గొప్పగా మనము వాటిని భావిస్తుంటాం. వాటి వేదాల సారాంశాన్ని గ్రహించి మన నిత్య జీవితంలో మనం ఉపయోగించుకుంటాం. అలాగే ఇవే నువ్వు వేదాలుగా భావించు. నీతి నిజాయితీ ధర్మము ఇవన్నీ దానాలు చేయడం ఇవన్నీ నువ్వు భావించు. ఒక మంచి సదుద్దేశంగా భావించు. అలా చేసినప్పుడే నీకు మంచి జరుగుతుంది. ఈ సూత్రాలు నువ్వు వేదాలుగా భావించు. వివేకుల లక్షణాలే ఈ లక్షణాలే సంపదగా భాసిస్తాయి. వివేకులు అంటే బాగా తెలియైన వాళ్ళని వివేకులు అంటారు. ఈ వివేకులు గొప్ప వాళ్ళు అవ్వడానికి కారణం ఏంటి, వాళ్ళలో ఉండే ఈ మంచి లక్షణాల వలన వాళ్ళు గొప్పవంతులుగా మనగలుగుతారు. అంటే గొప్ప పేరు తెచ్చుకోవడం ఎంత కష్టపడితే గొప్ప పేరు వస్తుంది. కాబట్టి ఇవన్నీ దయ, జాలి, కరుణ, నీతి, ధర్మము, నిజాయితీ ఇవన్నీ మనము మన జీవితంలో ఒక అన్ని పాటిస్తూ వేదాలుగా భావిస్తూ మనము ఇవన్నిటిని పాటించాలి. కానీ చాలా చక్కగా ఈ పద్యాన్ని రాశారు. మీరు ఈ పద్యాన్ని నేర్చుకోవాలి. భాస్కర శతకం. మర్యాద వెంకయ్య భాస్కర అనే మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకం మీకు పద్యం లాస్ట్ భాస్కర అని ఉంటుంది కదా, ఆ భాస్కర శతకాన్ని రాసింది ఎవరు? మరాద వెంకయ్య అనే మకుటంతో ఈ భాస్కర మకుటంతో పద్యాలను రాశాడు. భాస్కర శతకంలోని ప్రతి పద్యంలో మొదటి 2 పాదాలు ఒక నీతిని చెప్పి తర్వాత పాదాల్లో దానిని సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడమే ఈ శతకంలోని ప్రత్యేకత. ఈయన యొక్క భాస్కర శతకాన్ని రాసించిన శతకంలో పద్యం 4 పద్యాలు పాదాలు ఉంటాయి. అందులో మొదటి 2 పాదాల లైన్లలో నీతిని బోధించే విధంగా ఉంటాయి. ఇంకొక 2 లైన్లలో ఏముంటుంది, సమర్థిస్తూ ఒక దృష్టాంతాన్ని చెప్పడమే ఈయన పద్యాలలో ఉండే ప్రత్యేకమైన నైపుణ్యం. మంచి నైపుణ్యాన్ని కలిగి, ప్రత్యేకత అంటే అతని యొక్క పద్యాలు రాసడంలో అతను ఒక నైపుణ్యం కలిగినవాడు. అంటే ఈ పద్యము భాస్కర శతక పద్యాలు చాలా చక్కగా ఉంటాయి. మొదటి 2లో నీతిని బోధిస్తాయి, ఇంకో 2 లైన్లలో సమర్థిస్తూ ఉంటాయి. చూడండి ఈ పద్యము 2వది 3. చదువది ఎంతగలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా నా చదువు నిరంతరంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్ బదులుగా మంచి కూర నలపాకము చేసినైనా నందు నిప్పొదకోడు నుప్పులే కరుచి పుట్టంగా నేర్చునటయ్యా భాస్కర. అంటే ఈ చదువుకు సంబంధించిన పద్యం
అందులో ఉన్న సారాన్ని గ్రహించాలి. అప్పుడే ఆ పద్యం అది యొక్క చదువు అర్థంగా ఉంటుంది. భాస్కర, ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని గ్రహించాలి. అది గ్రహించలేనప్పుడు ఆ చదువు అనేది వ్యర్థం అవుతుంది. కాబట్టి అటువంటి చదువును ఎక్కడనైనా గుణవంతులు మెచ్చుకోరు. సారం లేని చదువు చదివితే గుణ సంహితులు అంటే మీకన్నా పైన అధికారులు అంటే మంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేసేవాళ్ళు, మీ పై తరగతిలో ఉండే ఆఫీసర్స్ అనుకోండి, వాళ్ళు మీ యొక్క చదువు, మీ యొక్క స్కిల్స్, ఇవన్నీ మీలో టాలెంట్ ఉందా లేదా అనేది వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి గుణ సంహితులు చదివిన చదువు నీకు ఇంత నైపుణ్యం ఉంది, ఇంత టాలెంట్ ఉందని గుర్తించేవారు మీ పైవారు. కాబట్టి గుణ సంహితులు ఎవరు మెచ్చరు. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సారం లేని చదువు వ్యర్థం కదా. అందులో సారవంతమైన చదువు చదువుకుంటేనే మనల్ని నలుగురు మెచ్చుకుంటారు. కాబట్టి అటువంటి చదువు వ్యర్థము. గుణ సంహితులు ఎవరు మెచ్చుకోరు. ఎంత బాగా వంట చేసినా, ఎంతో రుచికరమైన వంటలు చేసుకుంటాం, ఆ మసాలాలు ఈ మసాలాలు వేసి ఎన్నో రకరకాల దినుసులను తీసుకొచ్చి కాస్ట్లీ అయినా అవన్నీ తీసుకొచ్చి వండుతుంటాం మనం. కానీ అందులో ఉప్పు సరిగ్గా లేనట్లయితే అందులో రుచి అనేది ఉండదు. ఎన్నో విలువైన వస్తువులు తీసుకొచ్చి మనం ఆహార పదార్థాలు వండుకుంటాం, అందులో ఉప్పు లేకపోతే టేస్ట్ రాదు కదా. ఆ విధంగానే ఎన్ని చదువులు చదివినా అందులో సారం లేకపోయినట్లయితే అటువంటిదంతా వ్యర్థం అవుతుంది. పద్యము చాలా చక్కగా ఉంటుంది. ఒకసారి మళ్ళీ చదవండి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా, నా చదువు నిరంతరంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్, బదులుగా మంచి కూర నలపాకము చేసినైనా నందు నిప్పదవోడు నుప్పు పుట్టగా నేర్చునటయ్యా భాస్కర. అంటే అందులోని ఎన్ని కూరలు వండినా, ఎన్ని ఆహార పదార్థాలు తీసుకొని వండినా అందులో సరైన ఉప్పు లేకపోతే రుచి అనేది ఉండదు. ఈ పద్యం మనము మన జీవితంలో ఉపయోగించుకుని చదువుకున్న ప్రాముఖ్యతను తెలుసుకొని మంచిగా శ్రద్ధ ఇంట్రెస్ట్ పెట్టుకొని చదివి అందులో సారాన్ని గ్రహించుకుంటూ చదివిన వాడు ఎప్పటికైనా భవిష్యత్తులో ముందుంటాడు. ఇంకొక పద్యము, 4వ పద్యం దాశరథి శతకం. ఈ దాశరథి శతకము కంచర్ల గోపన్న రచించారు. గోపన్న అంటే మీకు తెలుసు కదా, రామభక్తుడు, శ్రీరామ భక్తుడు గోపన్న. భద్రాచలంలో రామదాస్ నిర్మించారు కదా, శ్రీరామనవమికి భద్రాద్రి రాముడి కళ్యాణం జరుగుతుంది కదా భద్రాచలం. అందులో ఆయన స్వయంగా కవి గోపన్న మంచి పద్యాలు రచనలు చేశాడు శ్రీరాముడి పైన. ఈయన దాశరథి శతకాన్ని రాశాడు. కంచర్ల గోపన్న గొప్ప రామభక్తుడు. ఈయన ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన వాస్తవ్యుడు. ఈయన ప్రాంతం ఎక్కడ జన్మస్థలము ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి. దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో పద్యాలను రాశాడు. భద్రాచల రాముడికి పై అనేక కీర్తనలు కూడా రాసి భద్రాచల శ్రీరాముడికి అంకితం కూడా ఇచ్చాడు. ఎన్నో రాముడి పైన భక్తి విశ్వాసంతో ఎన్నో రచనలు నమ్మకము శ్రద్ధతో రాసి ఆ యొక్క పద్యాలను రాసి శ్రీరాముడికి అంకితం ఇచ్చారంట. లాస్ట్ చివరిలో దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో ఈయన పద్యాలు ఉంటాయి. ఈ పద్యం చూడండి. పెంపున తల్లివై కలుష బృంద సమాగమోదుకుండ రక్షింపను తండ్రివై, వెయ్యి వసించు దశేంద్రియ రోగముల్నివారింపను వెజ్జువై, కృప గురించి పరంబు దిరంబుగాగా సత్సంపదలీయ నీవే గది దాశరథి కరుణాపయోనిధి. అంటే ఈ పద్యం యొక్క భావము దయా సముద్రుడైన ఓ రామ, ఓ శ్రీరామ, నీవు పెంపకంలో తల్లి చూపిన మార్గంలోనే మనం నడుస్తుంటాం కదా. పెంపకంలో తల్లివి, చెడు దారిని నడవకుండా కాపాడే తండ్రివి. చెడు మార్గంలో ఇప్పుడు ఎవరైనా సక్రమంగా అటు వెళ్తున్నారంటే తండ్రి మందలిస్తుంటాడు. కాబట్టి నువ్వు తల్లి అటువంటి వాడివి, తండ్రి అటువంటి వాడివి అని
తండ్రివి ఇంద్రియ జ్ఞానము, కర్మేంద్రియ రోగులను తొలగించే వైద్యుడివి. ఇంద్రియ జ్ఞానం అంటే మనకు ఇంద్రియాలు ఉంటాయి, ఆ ఇంద్రియాల జ్ఞానము. కర్మేంద్రియ అంటే మనం చేసే పనులలో ఇవన్నీ మనం కొన్ని ఆంక్షలను అమలు చేసుకుంటూ మన జీవనాన్ని కొనసాగిస్తుంటాం. దేవుడి పట్ల భయాన్ని కలిగి ఉంటాము. పూజలు చేసేటప్పుడు అన్నీ ఒక పద్ధతిలాగా చేస్తూ ఉంటాం. వెనకటి ముందు వెనక చెయ్యం కదా, అన్నీ ఒక పద్ధతి పరంగా చేస్తూ ఉంటాము. అలా ఒక వైద్యుడిగా అంటే మనకు దేవుని ఇప్పుడు ఏదైనా జబ్బు చేసామనుకోండి, దేవుని స్మరించుకుంటూ ఉంటాం. అప్పుడు స్మరణలో మనకు ఎంతటి బాధాకరమైన జబ్బులైనా కూడా ఇట్టే నయమైపోతుంటాయి. వైద్యుడివి మోక్షాన్ని స్థిరమయ్యేటట్టుగా దయతో మేలైన సంపదలు ఇవ్వడానికి నీవే దిక్కు. అంటే మోక్షాన్ని స్థిరమయ్యేటట్టుగా దయతో మేలిమై సంపదలు ఇవ్వడానికి నీవే దిక్కు ఓ తండ్రి అని ఈ దాశరథి కరుణాపనిధి గోపన్న గారు చాలా చక్కగా పద్యాన్ని రాశారు. ఈ పద్యం ఇంకొకసారి మీరు కంఠస్థం చేయండి. పెంపున తల్లివై కలుష బృంద సమాగమ మోదకుండ రక్షింపను తండ్రివై వేయి వసించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగా సత్సంపదనీయమ నీవే గతి దాశరథి కరుణాపయోనిధి. ఈ పద్యము దాశరథి గారు మనకి ఓ నారాయణ శ్రీమన్నారాయణ తల్లివి తండ్రివి వైద్యుడివై నువ్వు నాకు అన్ని సక్రమంగా కృప గురించి పరంబు దిరంబు కాగా సత్సంపదలు ఇవ్వు అని వేడుకుంటున్నాడు కవి. తర్వాత పద్యము నరసింహ శతకం. ఈ నరసింహ శతకము కాకుత్సం శేషప్ప కవి. ఈయన జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందినవాడు. దుష్ట సంహార దురిత దూర అనే మకుటంతో పద్యాలను రాశాడు. ఈయన మృదంగం వాయించడంలో నేర్పరి అంటే చాలా ఎక్స్పర్ట్ అన్నట్టు. అతనికి మృదంగం వాయించడం చాలా బాగా తెలిసినవాడు. తన జీవితాన్ని ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేశాడు. ఈయన నురహరి నృకేసరి శతకాలను ధర్మపురి రామాయణం మొదలైన రచనలు కూడా చేశాడు. ఈయన రాసిన పద్యాలు కాకుత్సం శేషప్ప కవి గారు రాసిన పద్యము చాలా బాగా అర్థవంతంగా ఉంటుంది, మనకు జ్ఞానాన్ని కలిగించే విధంగా ఉంటుంది. చూడండి ఒకసారి పద్యము. సి అంటే సీస పద్యము. ఈ చుక్కగుర్తు పద్యాలు ఉన్నాయి కదా, ఇవి మీరు అందరూ కంఠస్థం చేసి మరి నేర్చుకోవాలి. తల్లి గర్భము నుండి ధనము తేడవ్వడు, వెళ్ళిపోయేనాడు వెంటరాదు, లక్షాధికారికైనా లవణమన్నమే కాని మెరుగ్గా బంగారం మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని కూడబెట్టిన సొమ్ము గుడువబోడు, పొందుగా మరిగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల కిత్తురో దొరల కవులో తేనె చూటియవా తెరువరులకు భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చూడండి ఎంత చక్కగా ఉంది పద్యము, చాలా అర్థం ఉంది ఇందులో. తల్లి గర్భం నుండి దాన్ని ఎవరు తేపు, మనం పుట్టే ముందు దానితో పాటు పుడతామా? కాదు కదా. మనం జన్మించినప్పుడు ఎలాంటి డబ్బులు తీసుకురా, వెళ్ళిపోయినాడు వెంట రాదు. మనం చనిపోయినప్పుడు ఏమైనా వెంట తీసుకెళ్తామా? ఏమి రాదు. పుట్టినాడు రాదు, వెళ్ళినప్పుడు రాదు. అలా లక్షాధికారికైనా లవణమన్నమే గాని అంటే పెద్ద కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర వజ్రాలు డైమండ్స్ బంగారము వెండి అన్నీ ఉంటాయి. అవి ఉన్నాయంటే వాటినే భోజిస్తాడా? వాటినే తింటాడా? తినడు కదా. ఎంత లక్షాధికారికైనా లవణమన్నమే గాని అంటే లవణం అంటే ఇక్కడ ఉప్పు వేసుకున్న వంటలే మనం భుజిస్తాం కదా. ఉప్పు అన్నము కూర పప్పు ఇవన్నీ ఇవే తింటాడు. కానీ లక్షాధికారైనా వాడికి అన్నీ ఉన్నాయని అవే తింటాడా? దాన్ని తింటాడా? తినడు కదా. కాబట్టి మెరుగ్గా బంగారం మింగబోడు అంటే బంగారం ఉందనేసి బంగారం మింగుతాడా? మింగడు.
విత్తమార్జన చేసి విర్రవీగుటే గాని. అంటే విత్తం అంటే ఏంటి? డబ్బు. డబ్బు సంపాదించి విర్రవీగుతారు అన్నట్టు. విర్రవీగడం అంటే బిల్డప్ లాంటి, బాగా మాకు అది ఉంది, మాకు కారు ఉంది, భవనం ఉంది, బిల్డింగ్ ఉంది అని ఒక స్టైల్ చూపించుకుంటారు. అది ఒక హోదాలాగా భావిస్తుంటారు, విర్రవీగుతుంటారు. అలా విర్రవీగిన వాడు కూడబెట్టిన సొమ్ము గుడువబోడు. ఎంతో బాగా కూడబెడతాడు, లక్షలు కోట్లు అన్నీ కూడబెడతాడు. కానీ అవన్నీ గుడువబోడు అంటే వాటిని అన్ని ఎంత డబ్బు ఉందో అంత డబ్బును ఉపయోగించుకుంటాడా? ఉపయోగించుకోడు కదా. కాబట్టి దాన ధర్మము లేక పొందుగా మరిగైన భూమి లోపల పెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి అంటే ఆయనకు బాగా డబ్బు సంపాదిస్తాడు, బాగా వస్తాయి, కోట్లు కోట్లు లక్షలు లక్షలు వస్తాయి. ఎంత డబ్బు వచ్చినా దాచిపెట్టే గుణం అనేది ఉంటుంది బ్యాంకులలో. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులలో డిపాజిట్ వేసుకుంటారు, ఎన్నో కోట్లు కోట్ల రకరకాల బ్యాంకులలో రకరకాల అకౌంట్స్లలో ఓపెన్ చేసి డబ్బులంతా దాచుకుంటారు. దాన ధర్మము లేక దానం చేయడు. మనకి ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఇంకా కూడబెట్టాలి, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా డబ్బులు సంపాదించుకోవాలనే ఉంటుంది. కానీ ఆ సంపాదించిన డబ్బు ఉపయోగార్థం ఉపయోగిస్తామనే గుణం అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి దాన ధర్మం చెయ్యడు. దాన ధర్మము లేక దాచి దాచి ఈ సొమ్ము మరి మరీ దాస్తూ ఉంటాడు. ఉన్న సొమ్ము ఇంట్లో పెట్టుకొని, లాకర్లలో పెట్టుకొని, బ్యాంకులలో పెట్టుకొని, దాన్ని రెట్టింపు చేసినాక మళ్ళీ ఆ డబ్బు అయినాక మళ్ళీ దాని లాకర్లో పెట్టుకొని ఇట్లా దాస్తూనే ఉంటాడు. కానీ ఒక మంచి పేదవారికో ఎవరికో దానం చేయాలనే ఇంగిత జ్ఞానం వాళ్ళకు ఉండదు. కాబట్టి ఇలా వాళ్ళు దాచిపెట్టి తుదకు అంటే చివరికి అతడు కొద్ది రోజులు అయిన తర్వాత దొంగల పాలవుతుందో దొరల పాలవుతుందో ఎవరికి తెలుసు. ఆ సొమ్ము అంతా ఆయన ఉపయోగించుకోవట్లేదు. ఆ ఉపయోగించుకోకుండా చివరికి తుదకు దొంగలకు అవుతుందో మరి దొరలకు అవుతుందో ఆ డబ్బు అనేసి ఈ యొక్క పద్యంలో చక్కగా వర్ణించాడు కవి. తుదకు దొంగలకిత్తులో దొరలకవునో తేనె జూటియగలవా తెరువరులకు. అంటే మనకు తేనెను ప్రసాదించే తేనెటీగలు, హనీ ఉంటుంది కదా, అవి మకరందం ద్వారా తేనెను ప్రసాదిస్తాయి. ఆ తేనె దారిలో వెళ్ళే బాటసారులు ఉంటారు. ఇలా చెట్టు ఇలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళినప్పుడు మనకు తేనె పట్టు కనపడుతుంది. అప్పుడు కనిపించినప్పుడు ఆ వెళ్ళి ఆ తేనెను తీసుకోవాలని ఒక కలిగినప్పుడు అతను తేనె తీగలు కుడితే భలే మంట కుడతాయి. కానీ దాని రక్షణగా వాళ్ళు ఏదో ధరించి ఆ తేనెను ఈగల నుంచి వెలగొట్టేసి ఆ తేనెను తీసుకుంటారు. తీసుకొని ఆ తేనె తీగలే నయ్యం. ఇంత గొప్ప లక్షాధికారి కన్నా బారిన పోయే పాఠశాలలకు మధురమైన తేనెను వాళ్ళు ఎంతో కష్టపడి సమకూర్చుకుంటాయి. ఆ తేనెను, ఆ సమకూర్చుకున్న తేనెను ఇస్తుంటాయి, పాఠశాలకు ఇస్తుంటాయి. లేదా మీ అనేసి అవే ఉంటాయా? కాదు. ఇంత మకరందమైన అమృతకాల భిన్నమైన ఆ యొక్క తేనెను ప్రసాదిస్తాయి. ఈ పద్యము చాలా చక్కగా నరసింహ శ్రీ భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార, దుష్టిని సంహరించేవాడా ఓ నరసింహ దురిత దూర అని కవి చాలా కాకుత్సం శేషప్ప కవి గారు చాలా చక్కగా వర్ణించాడు. ఈ పద్యం యొక్క భావం చూడండి. శ్రీ ధర్మపురి నివాసుడా, ఆభరణల చేత ప్రకాశించేవాడా, పాపాలను దూరం చేసేవాడా, దుర్మార్గులను పారదాలేవాడా ఓ నరసింహ, తల్లి కడుపులో నుంచి పుట్టినప్పుడు ఎవడు ధనాన్ని వెంట తీసుకురాడు, పోయేటప్పుడు వెంట తీసుకొని వెళ్ళలేడు. లక్షాధికారికైనా ఉప్పుతో కూడిన ఆహారాన్నే కానీ బంగారం తినలేడు. డబ్బు సంపాదించి గర్వం పెంచుకోవడమే కానీ తాను కూడబెట్టిన సొమ్మును తినడు. దాన్ని దాన ధర్మం చేయకుండా భూమి లోపల దాచిపెడుతూ ఉంటాడు. తేనెటీగలు తేనెను బాటసారులకు చూసినట్టు ఆ సొమ్మును అనుభవించకుండా చివరకు దొంగల పాలవునో దొరల పాలవునో రాజుల పాలవునో చేస్తాడు. అంటే తేనెలు ఎంతో మకరందాన్ని కూడబెట్టుకుంటాయి, అవి తినవు, అవి తేనె ఇస్తుంటాయి. అంటే అవి అనుభవించవు. అంత కష్టపడి అన్ని పూలలో నుండి మకరందాన్ని సేకరించడం అంటే చాలా ప్రయత్నం చేస్తాయి. అవి ఆ యొక్క సంపాదించుకుంటాయి. అవి తినకుండా మనకు ప్రసాదిస్తాయి. కాబట్టి అది దొరల పాలనో దొంగల పాలనో ఈ పద్యం యొక్క భావము కాకుత్సం శేషప్ప గారు చాలా చక్కగా వర్ణించారు. మీరందరూ చుక్కగుర్తు పద్యాలు నోట్బుక్లో రాయండి, కంఠస్థం చేయండి. ధన్యవాదాలు.